గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం చాలాసార్లు ప్రార్థించాలంటే, వాక్యాన్ని బోధించాలంటే, ఎవరికైనా దేవుడు చేసిన మేలుని పంచుకోవాలనుకుంటే, మనం అనుకుంటాం ఇది నా పని కాదులే, ఇది సేవకులు చేయాల్సిన పని, వాళ్ళే చేయాలా అని మనం అనుకుంటా ఉంటాము. కానీ దేవుడు చేసిన మేళ్ళను మనం ఇతరులతో పంచుకోవాలండి. ఏలియా కానీ, దానియేలు కానీ, ఇంకా ఎంతోమందిని, యోసేపుని కానీ, వీళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళు అసాధారణమైన కార్యాలు ఈ భూమి మీద చేశారు. కారణం ఏంటంటే, వాళ్ళు మనలాంటి మనుషులే గానీ, వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో ఈ లోకంలో ముందుకు వెళ్లారండి. ఈరోజు మనం అనుకోవచ్చు, వాళ్ళు గ్రేట్, వాళ్ళంటే చేశారు, మనం చేయలేమని. నో, వాక్యం చెప్తా ఉంది యాకోబు పత్రిక 7:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. హల్లెలూయా! ఏలియా ఎలాంటి వాడంటండి? మనలాంటి మానవుని స్వభావము కలిగిన వ్యక్తేనంటండి. సో, ఆయనకేం సూపర్ పవర్స్ లేవు. ఆయనకేమి మ్యాజిక్స్ రావు. ఆయన గూడా మనలాంటి మనుష్యుడే. కానీ ఆయనకున్న ఆసక్తి వలన, ఆయనకు దేవునితో ఉన్న సహవాసము వలన దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడండి. ఈరోజు నీకు ఆసక్తి ఉంటే, దేవుని మీద నీకు ఆసక్తి ఉంటే, దేవుని కార్యాల మీద నీకు ఆసక్తి ఉంటే, దేవుని మాటకు లోబడాలి అనే స్వభావము నీలో ఉంటే, తప్పకుండా మనం గూడా అసాధారణమైన కార్యాలు చేయొచ్చు. ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో మనం చూడొచ్చు. మన జీవితంలో, ఇతరుల జీవితంలో, మన స్నేహితుల జీవితంలో, సంఘంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూడొచ్చు. సో, రిమెంబర్ థాట్ మనం కూడా మనుష్యులమే. ఏలియా కూడా మానవుడే, మనం కూడా మనుషులమే. మనం కూడా ఆయనలాగా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని నమ్ముదాం. గాడ్ బ్లెస్ యూ.